వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నాంది రామేశ్వరరావు గారు. సార్ నమస్తే. నమస్తే. ఏంటి సార్, హైదరాబాద్ మార్కెట్ పుంజుకుందా లేదా అదే విధంగా కొనసాగుతుందా? ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ లక్ష్మణ్. నువ్వు ఎప్పుడంటే రాజకీయ దానికి లింక్ పెడతావు, అప్పుడు నువ్వేం చేయాలంటే నేను చాలా ఎపిసోడ్ రాజకీయ క్యాబినెట్లో అక్కడో క్యాబినెట్ మినిస్టర్ ఇక్కడో మినిస్టర్ ఇస్తే నేను కరెక్ట్గా చెప్తాను. ఎన్నర ఏమవుతుంది హైదరాబాద్ నేను చెప్పినట్టు ఈ ఊహాగానాలు చాలా వస్తున్నాయి. మార్కెట్ పడిపోయింది, కుదేలైంది, డమాలైందని. ఏముంటుందండి, సింపుల్ ఫ్యాక్ట్. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు ఎవరు అనేది మీరు కొద్దిగా అనాలిసిస్ చేసుకుంటే 10% +1% ఏపీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, లేరని నేను చెప్పను. బట్ ఏపీలో చంద్రబాబు నాయుడు గారు వస్తే అక్కడ స్టేట్ గ్రో అవుతుంది, ఇక్కడ స్టేట్ పడిపోదని చెప్పడానికి 100 రీజన్స్ ఉన్నాయి. పడిపోతుందని నేను పూర్తిగా కొద్దిగా సెటిల్మెంట్ టైం ఉంటుంది. ఇనీషియల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ అంతకుముందు మీరు చూసుకుంటే కొంతమంది బిల్డర్స్ కానీ కొంతమంది ఇన్వెస్టర్స్ కానీ ఇటు మొగ్గు చూపించారు, కొంతమంది బెంగళూరు కూడా పోయినరు, కొంతమంది చెన్నై పోయినరు. కానీ ఇప్పుడు చూసుకుంటే స్టెబిలిటీ అంతకుముందు ఒక దగ్గరే స్టేబుల్ ఉండేది, రెండో పక్కలు కూడా స్టెబిలిటీ వస్తుంది అనుకుంటారు. సో ఏపీలో సిబిఎన్ గారు రావడం అనేది మంచి వార్త, శుభవార్త. బట్ ఆయన రాగానే చేయడానికి ముందు, రేట్లు పెంచడానికి ముందు గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. అంటే స్టేట్ 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని అందరూ చెప్తున్నారు, ఏది ఏపీ స్టేట్. ఆ ముందు -0 నుండి 0 తీసుకోవాలి, 0 నుండి 10, 20 అట్లా పెరుగుతుంది. సో ఈ ఎవరైతే హైదరాబాద్లో ఇన్వెస్టర్స్ ఉన్నారో, బిల్డర్స్ ఉన్నారో, స్లోగా షిఫ్టింగ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్ దగ్గర నుండి రిజల్ట్స్ క్లియర్ అయిపోయాయి. ఎలక్షన్ అయిపోయింది, ఎగ్జిట్ పోల్ అనేది జనాలకు క్లారిటీ వచ్చింది ఏంటంటే టీడీపీ దిగుస్తుందని ఆల్మోస్ట్. బట్ టీడీపీలో సెటిల్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ స్టేజ్ రావడానికి టైం పడుతుంది. ఇట్స్ నాట్ దట్ ఈజీ, కేక్ వాక్ కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది. ఈజ్ నాట్ ఏ పొలిటికల్ లీడర్, ఈజ్ ఎ సీఈఓ. అడ్మినిస్ట్రేటర్గా మంచి పేరు ఉంది. సీఈఓ అంటే చాలా, ఎండీ కంటే సీఈఓకి మంచి పేరు ఉంది, మంచి వాల్యూ ఉంటుంది. కానీ అమరావతిలో 2014, 2019 మధ్యకాలంలో ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొని అక్కడ ఆల్రెడీ నిర్మాణాలు కూడా చేపట్టారు. సో అదే మాస్టర్ ప్లాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా నారాయణ గారు, ఏదైతే సర్టన్ మినిస్టర్ ఉన్నారో, ఆయన చెప్పడం కూడా జరిగింది. 2.5 సంవత్సరంలోనే అమరావతిని నిర్మిస్తామని చెప్పి కూడా ఆయన ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. సో ఈ టైంలో ఇన్వెస్టర్స్ మొత్తం అంటే అక్కడ గ్రోత్ బాగుంటుంది కాబట్టి అటువైపు మళ్ళొచ్చు కదా. అదేనండి, ఇప్పుడు మార్కెట్ ఊహాగానాలు రావడం వేరు. మీడియాకి ఎస్పెషల్లీ ఎనీ టైం దే కెన్ టాక్. వాళ్ళకి వ్యూస్ కావాలి, మీరు కానీ మేము కానీ ఎవరైనా వ్యూస్ కావాలి. మేము వ్యూస్ గురించి మాట్లాడట్లేదండి, మార్కెట్ అనాలిసిస్. సో మార్కెట్ అనాలిసిస్ మీరు ఒకటి గుర్తుపెట్టుకుని, -0లో ఉన్నది వాళ్ళు డెవలప్ చేయాలనే ఉద్దేశం మంచిదే. ఇప్పుడు మనకి ఫ్యాబ్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, ఫార్మా సిటీ అనేది ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు తెలుసు. నారాయణ గారు 5 years బ్యాక్ అది డిజైన్ నారాయణ గారిని లేకపోతే ఏపీ క్యాబినెట్ కానీ అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం డిజైన్ చేశారు. డిజైన్ చేసినప్పుడు దాన్ని అమలుపరిచే టైంకి వాళ్ళు దిగిపోయారు. ఇప్పుడు సో దట్ హెస్ గాన్ కంప్లీట్లీ రివర్స్ గేర్ వెళ్ళిపోయింది. అసలు దాని మీద ఒక్క అడుగైనా ముందుకు వెళ్ళిందా? చంద్రబాబు నాయుడు గారు దిగిపోయిన తర్వాత దాన్ని అమరావతి అనేది ఫర్గెట్, డిలీట్ అయిపోయింది కమాండ్. ఆ రైతులు ఎన్నో 1400 రోజులు 1500 రోజులు స్ట్రైక్ చేశారు, 1600. దానికి కూడా ఇట్ డెంట్ వర్కౌట్. సో దాని పరిణామం ఏంటంటే గవర్నమెంట్ పడిపోయింది, నెక్స్ట్ గవర్నమెంట్ ఉన్నది పడిపోయింది. సో నాకు తెలిసి రేట్లు డెఫినెట్గా పెరుగుతాయి. బట్ ఇమీడియట్గా ఐ డోంట్ సీ 2.5 సంవత్సరాలు గవర్నమెంట్ ఏది చెప్పినా మనం డబుల్ టైం వేసుకోవాలి. 2.5 సంవత్సరాలు అంటే 3-4 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే వాళ్ళు సెట్ కావాలి. ఫస్ట్ వాళ్ళకి గవర్నమెంట్ అర్థం కాని పొజిషన్లో ఏంటంటే అసలు ఎక్కడున్నామో తెలియదు. స్టేటు 12 లక్షల కోట్లు అప్పు అని అఫీషియల్గా అంటున్నారు. బట్ నిజంగా లావాదేవీలు చూస్తే మన సిబిఎన్ గారు చెప్పింది ఏంటంటే మేము ఇంకా లోతుల్లోకి వెళ్ళి చెక్ చేయాలి, ఎక్కడ ఏం జరిగింది, ఎక్కడ తక్కువ జరిగింది, ఎక్కడ ప్రాసెస్ మిస్టేక్ అయింది, ఎక్కడ మైనింగ్, ఇవన్నీ చూస్తుంటే అన్ని స్కామ్లే కనిపిస్తున్నాయి. దాన్ని అర్థం చేసుకుని టైం పడుతుంది. ఇప్పుడు పెళ్ళి ఒక అమ్మాయి కొత్తగా అత్తగారింటికి వెళ్తే ఇమీడియట్లీ షీ కాంట్ సెటిల్. ఇది కొత్తగా మొదలు పెడుతున్నారు గవర్నమెంట్. అంతకుముందు ఏం చేసిన గత ఫస్ట్ జగన్మోహన్ గారు చేసిన దాన్ని ఈక్వల్ చేసుకోవాలి. వాళ్ళు ఈక్వల్ చేసి రెవెన్యూ సోర్స్ కనుక డెవలప్మెంట్ కావాలంటే ఏం కావాలి, రెవెన్యూ సోర్సెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఇండస్ట్రీ కావాలి, ఎంప్లాయ్మెంట్ కావాలి. అప్పుడే కదా ఇప్పుడు మన హైదరాబాద్ వెస్ట్ జోన్ పెరిగిన రీజన్స్ ఇవే మనం మాట్లాడుతున్నాం. అక్కడ ఆ స్టేజ్ లేదు, ఇమీడియట్గా పెంచే స్టేజ్ లేదు. బికాస్ జగన్ గారు ఇచ్చిన స్కీమ్స్లో 70,000-80,000 కోట్లు కమిట్ అయ్యారని సంవత్సరానికి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది 1,20,000 కోట్లు. అంటే సంవత్సరానికి ఎన్ని కావాలి మొత్తం? 2 లక్షల కోట్లు. ఇప్పుడు జగన్ గారు కమిట్మెంట్ ఆపారనుకోండి, గవర్నమెంట్ అవకతవకలు పడు అంటే కింద మీద టిల్ట్ అవుతుంది. ఇది ఇప్పుడు ఆయన ఇచ్చిన కమిట్మెంట్ అయితే ఆయన వెనక్కి దింపేస్తున్నాయి. సో 1,20,000 + 80,000 రఫ్గా 2 లక్షల కోట్లు per annum కావాలి. అంటే ఈయనున్న నెక్స్ట్ 5 yearsకి 10 lakh crores. ఆల్రెడీ 12 లక్షల కోట్లు అప్పు ఉంది. అంటే 22 లక్షలు, ఆయన కనీసం 25 లక్షల కోట్లు సంపాదించాలి. ఎక్కడ వస్తుంది? సో దానికి ప్లానింగ్ అయితే చేస్తారు. ప్లానింగ్ ఈజ్ వెరీ గుడ్.
ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా 6 నెలల ముందు చాలా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఎన్ని జరిగాయి మీకు తెలుసు, నాకు తెలుసు. అంటే అనుకోవడం ఇంటెన్షన్ మంచిగా, అమలుపరచడానికి చాలా టైం పడుతుంది. సో నేను అనేది ఏంటంటే అమరావతి మొత్తం స్టేట్లో చూసుకుంటే అమరావతి ఇటు గుంటూరు అటు విజయవాడ ఇది ఒక 30 to 50 కిలోమీటర్ డయామీటర్లో పికప్ అవుతుంది, ఇనీషియల్ పికప్. అది కూడా నాకు తెలిసి ఈ సంవత్సరం కాదు, ఒక 6 months అయినా బ్రీతింగ్ పీరియడ్ ఇవ్వాలి. కానీ ఇక్కడే ఒక పాయింట్ సార్, అంటే హైదరాబాద్లో ఆ రోజుల్లో అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకైతే ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉందో వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అంటే దాదాపు 4-5 రెట్లు ఇక్కడ భూముల రేట్లు పెరిగాయి, అప్పుడు తక్కువ రేట్లు వస్తున్నాయని కొనేశారు. కానీ అమరావతిలో కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఒక 5 years తర్వాత మంచి భూమి అయితే ఉంటుంది అక్కడ అని చెప్పి వినిపిస్తున్నమాట. ఇదే రైట్ టైం తీసుకోవడానికి. అయితే అమరావతిలో ఇప్పుడు కొనడానికి అయితే రేట్లు అయితే ఎకరం 6 కోట్లు 7 కోట్లు చెప్తున్నారు. అంటే అమరావతి చుట్టుపక్కల ఒక 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోతాయి ఎకరం వచ్చేసి ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి దొరుకుతుందని చెప్పి వినిపిస్తున్నమాట. సో ఆ పొలాలు కింద కొంటే ఎలా ఉంటుంది? అంటే గ్రోత్ అనేది మీరు ఒకటి కంపేర్ చేసుకోవాలి. హైదరాబాద్ ఈ రోజు ఈ స్టేజ్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందండి? 20 years పట్టింది. 50-60 years డెవలప్ అవుతూనే ఉంది హైదరాబాద్. ఫాస్టెస్ట్ గ్రోత్ అయితే లాస్ట్ 20 years బాగా పెరిగింది. అవును. సో అమరావతి 0 స్టేజ్లో ఉంది. సో హైదరాబాద్తో మీరు కంపేర్ చేసేటట్టు ఆలోచించాలి. పెరిగితే కానీ స్టడీ అంటే స్లో అండ్ స్టడీగా పెరిగి ఒకేసారి పెరిగే అవకాశాలు లేవు. అంటే ఇక్కడే ఒక చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏ విధంగా ఉంది, ఆయన విజన్ ఎలా ఇక్కడ వర్కౌట్ అయిందో మనం సైబరాబాద్ సిటీ కావచ్చు, హైటెక్ సిటీ మనం చూసాం. సో ఇది అక్కడ ఇంప్లిమెంటేషన్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. అమరావతిలో ఆల్రెడీ లాస్ట్ 2014లోనే ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొని వచ్చి వాళ్ళు డెవలప్మెంట్ ప్లాన్ చేశారు. సో ఇది రైట్ టైం అంటున్నారు చాలామంది మరి తీసుకునే వాళ్ళకి. టైం రైటే, బట్ సంబడీ వాంట్ అప్రిషియేషన్ లైక్ హైదరాబాద్లో వచ్చినట్టు అక్కడ రావాలంటే నేను పర్సనల్ నా ఒపీనియన్ అంటే అంత స్పీడ్గా జరగదు. ఓకే. ఎందుకంటే ఈవెన్ 1997లోనూ సైబర్ టవర్స్ 97-96 ప్రాంతంలో కట్టారు. అప్పుడు ఏమన్నారు? 2020 విజన్ అన్నారు. 97 2020 విజన్ 2020 రైట్. ఇప్పుడు 2050 విజన్ మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు, నాకు తెలిసి నాకున్న ఎన్ఆర్ సోర్సెస్ బట్టి. అంటే రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 day. తెలుసు కదా, రోమ్ కంట్రీ ఒకరోజు బిల్డ్ కాదు, అది స్టెప్ బై స్టెప్ పెరుగు. సో అమరావతి పెరుగుతుంది అనేది ఖచ్చితం. బట్ నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ 30 years ఇండస్ట్రీలో చూసుకుంటే ఇక్కడ పెరిగేంత స్పీడ్గా పెరగడానికి టైం పడుతుంది. ఎవరైతే ఇన్వెస్ట్ చేసి 10 years వెయిట్ చేయగలిగితే డెఫినెట్లీ ఇట్స్ గుడ్ ఆప్షన్, అందులో డౌట్ లేదు. చాలామంది ఏమంటారంటే ₹1 కోటి 4 కోట్లు కాదండి, చెప్పడం వేరు, ట్రాన్సాక్షన్ అవ్వడం. ఎప్పుడైనా రియాలిటీ చూడండి. ఇదిగో తోక అంటే అదిగో పూలు ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాగానే అసలు సీఎం అవ్వకముందే రేట్లు పెంచారు. అది ఎక్కడైనా జరుగుతుంది, మన దగ్గర కూడా గవర్నమెంట్ క్లారిటీ వచ్చి పెంచేస్తారు. కాదు ఇక్కడ సెట్ దాంట్లో ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు లోపం లేదు హైదరాబాద్లో, ఫుల్లీ డెవలప్డ్. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది? మీరు రోడ్లు చూసారు వైజాగ్లో? నాది వైజాగ్. సో దానికి బేస్ లెవెల్ సెట్ చేయాలి, ఫౌండేషన్ వేసుకుంటే తర్వాత స్పీడ్ పెరుగుతుంది. నువ్వు మేబీ ఫస్ట్ 3 to 5 years అంత ఎక్కువ ఫాస్ట్ ఉండదు, మళ్ళీ తర్వాత సెకండ్ టర్మ్ కానీ ఇన్వెస్ట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి యాజ్ గుడ్ యాజ్ హైదరాబాద్.